బాగా ఆకలేస్తుందని చెప్పి స్పినాచ్ సూప్ చేసుకున్నా. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అద్దిరిపోయింది. ఏం లేదు, వెరీ ఈజీ. లైట్గా ఆయిల్ ఆర్ బటర్లో గార్లిక్ వేసేసి మంచిగా టాస్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్పినాచ్ యాడ్ చేయాలి. మనకి ఈ స్పినాచ్ 2 to 3 మినిట్స్లో మనకి మగ్గిపోతుంది. యాక్చువల్లీ స్పినాచ్ తినని వాళ్ళు కూడా అస్సలు ఈ సూప్ చేసి పెడితే వాళ్ళు స్పినాచ్ ఉందని కూడా వాళ్ళకి అర్థం కాదు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని కూల్ డౌన్ చేయాలి అండ్ బే లీఫ్ తీసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. సో ఇందులో మనకి సూప్ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మెయిన్గా మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఈ మిల్క్ని యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేయాలి. ఇప్పుడు స్పైస్ కోసం పెప్పర్ అండ్ కొంచెం సినమన్ పౌడర్ అండ్ టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సూప్ ఇలా థికెన్ అయ్యేదాకా బాయిల్ చేసుకోండి. అంతే, సూప్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడ్డానికే సూప్ చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంకా తింటే అబ్బాబాబాబా, నా భూతో నా భవిష్యత్. సూపర్గా ఉంది.